ఎక్కడో జగన్మోహన్ రెడ్డి కానీ డైరెక్ట్గా విమర్శించింది వాళ్ళ అమ్మగారు కానీ ఇవిడు కానీ ఇప్పటివరకు అయితే లేదు. వాళ్ళు ఎవరో విలేకరులు అయితే నీకు ఎందుకే జగన్ గొడవ ఇక్కడ గొడవ కూడా ఉంది ఆవిడ అని చేత మనం వాళ్ళని గుడ్డిగా నమ్మి వాళ్ళు బొతాన్ని వేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగని చెప్పేసి వాళ్ళు షో జరుగుతుంటే చూడొద్దని చెప్పడం లేదా, వాళ్ళు జరుగుతున్నప్పుడు చూడటం ఉంది. రోడ్డు మీద ఇద్దరు దెబ్బలాడుకుంటే అన్నీ ఆపేసి వచ్చేలా చూస్తూ ఉంటాం కదా. ఇది అంతే రసవత్తరంగా ఉంది. మీకు తెలుగుదేశం వాళ్ళు కానీ మిగతా ప్రజలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పీడ కింద ఉంది. అక్కడ రాష్ట్రానికి పెట్టిన సేడలాగా ఉంది. ఇది వదిలిపోతానికి ఏ రకమైన ఇబ్బంది వచ్చిన వాళ్ళకే చూడటమే, ఎంజాయ్ చేయటమే. అవునా కదా. ఇప్పుడు అతనే వచ్చాడు బయటికి. ఇప్పుడు ఆవిడ కలుపుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత పని నీకేం కావాలమ్మా, నువ్వు 100 అడిగావా, 100 కాదు 50 తీసుకుంటే కూడా ఒప్పుకోవచ్చు. లేదంటే 4 టైర్లు పేలిపోతాయి అంటే ఒప్పుకుంటారు ఎవడన్నా. అవునా కదా. అది బాబాయ్ అంటే చాలు, ఓహో అర్థమైపోతారు మెసేజ్. కాబట్టి అది పెద్ద కష్టం కదా ఆయనకి. రాజ్యాధికారం అంటారా, ఎవడం పడితే ఆడికి ఎంపీలు ఇచ్చే పనికి మళ్ళీ నువ్వు అన్ని లాయర్లు కాళ్ళకెళ్ళకన్నా ఇవిడికి ఒక రాజ్యసభ ఎంపీ ఇచ్చు, మంత్రి పదవి ఇచ్చి అక్కడ అడుగు, వాళ్ళని రిక్వెస్ట్ చేయి. లేదంటే నువ్వే మంత్రి. ఇక్కడ బాహుబలి సినిమాలలో 3 బాణాలు ఒకేసారి వేసినట్టు పని చేస్తాను, ఒక బాణం కింద కాకుండా. అవునే కదా. ఇప్పుడు ఈ ఒక బాణ జగనన్న వదిలిన బాణాన్ని ఉంది. బాహుబలి సినిమాలు ఎన్ని బాణాలు వేసేస్తారు ఒకేసారి, 3 వేసి 4 వేసేస్తారు ఉంటారు కదా. అలాగా పనిచేసేసింది కదా. అంటే కారణం ఏంటంటే వదిన మరదలు పడతలు ఆవిడ ఇక్కడ దరిదాపులో కాపాడతాం వీల్లేదని ఆదేశాలు వచ్చి ఉంటాయి. అర్థమైందా. అది ఇక లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్ పంపింది, తప్పే ఉంది. వాళ్ళ అన్నని ఇరిటేట్ చేయడానికి పంపింది అంతే. ఆవిడ మాట్లాడిందంట భువనేశ్వర్ గారితో మాట్లాడి ఆవిడకి ఓదార్పుగా మద్దతుగా ఐఆమ్ విత్ యూ అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు కేసుల్లో ఉన్నప్పుడు. తప్పే ఉంది. రేపు పెళ్ళి కూడా పిలుపుతారు, వెళ్ళి ఇంటికి వెళ్ళి అంకుల్ మీరు రావాలి తప్పకుండా అని. ఆయన కూడా వెళ్తే వెళ్ళొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు ఇద్దరికి కలిపి చెప్పిందా, జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఇచ్చేసి ఇలాగ వచ్చేసిందా, కాఫీ అన్న తాగిందా లేదా, అంత చిక్కని రహస్యం సార్. అంత చిక్కని రహస్యంగా ఉంది. పోగంటే 2 నిమిషాలు వచ్చేసింది బయటికి. అనిల్ గారేమో ఇంకో చోట ఉన్నాడు, ఇప్పుడు ఒక్కటి తెలియదు. అనిల్ గారేమో బీటెక్ రవిని కలిసాడు. ఇదంతా కూడా వాళ్ళకి తుఫాన్ వచ్చేసి ముందు రకరకాలుగా సునామీ వచ్చేసి ముందు లక్షణాలలాగా కనపడుతున్నాయని పులివెందులు టెక్కెట్టే లేబీసీలో ఉన్నారు వీళ్ళు. ఇది నీ కూడా ఉన్నంతకాలం నీకు విలువ తెలియదయ్యా. వాళ్ళ విలువ వాళ్ళ నీకు ఏం మేలు జరిగిందో తెలియదు, నీకు దూరమైందో తెలుస్తుంది.